గిట్టుబాటు ధర లేక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి వేలల్లో పెట్టుబడులు పెట్టి పంట పండిస్తుంటే తగిన మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. మరోవైపు ఖమ్మం మిర్చి మార్కెట్ ప్రసిద్ధిగాంచినది కావడంతో ఏపీ రైతులు కూడా ఇక్కడ మిర్చిని విక్రయిస్తుంటారు. అయితే తమ పంటకు గిట్టుబాటు ధర లేకపోగా మధ్యలో దళారులు దోచుకుంటూ తమకు లాభం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు మిర్చి రైతులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఒక మిర్చి పంటకు ఒక పేరు ప్రాఖ్యాతులు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా. ఇలాంటి జిల్లాలోనూ ఇప్పటికే మిర్చి కొన్ని హెక్టార్ల కొద్దీ రైతులు సాగు చేస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన పడుతున్నది. ఈ మధ్యకాలంలో సకాలంలో వర్షాలు లేక మరోవైపున కాసం వచ్చిన వర్షాలు కూడా ఒక్కసారిగా వారాల తరబడి కురవడంతో ఏపుగా పెరుగుతున్న మొక్కలు కూడా వివిధ రకాల తెగుళ్ళ వైరస్ బారిన పడి చివరకు అష్టకష్టాలు పడి రైతు తమ పంట పొలాలను కాపాడుకుంటూ చేతికొచ్చిన పంట చివరకు మార్కెట్లోకి వచ్చి అమ్ముకోవాలనుకున్న ఆశిస్తున్న తరుణంలో సరైన ధర లేక ఆందోళన పడుతున్న ఘటన అయితే ఉంది. మొత్తానికైతే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో మనం ఉన్నాం. ఇప్పుడు వాస్తవంగా ఈ రాష్ట్రంలోనే వరంగల్ తర్వాత మామూలు మిర్చి మార్కెట్ తర్వాత ఖమ్మంనే మళ్ళీ మొదటి స్థానంలో అని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు అటు గుంటూరు కావచ్చు, ఇటు మామూలు మిర్చి మార్కెట్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వెరైటీ చూసుకుంటే మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మిర్చి మార్కెట్ ఖమ్మం ఉంది. దీనికి చాలా వరకు ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు తమ మిర్చితో పాటుగా వివిధ రకాల ధాన్యాలు అమ్ముకునేందుకు కూడా ఖమ్మం బాట పడుతూ ఉంటారు. అయితే చివరికి ఇటు ఖమ్మంకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో రైతులు లబోదిబో ఉంటున్న ఘటన అయితే నెలకొని ఉంది. మనం రైతులతో మాట్లాడి చూద్దాం. బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ రేట్ ఎలా ఉంది? 13,000 అడుగుతున్నారు. 13,000-14,000, 23,600. అయితే 13,000-14,000 అడుగుతున్నారు. ఏమో మరి వాళ్ళకే తెలుసు ఆ విషయం. మరి రైతు మాట్లాడి చూద్దాం అసలు ఎట్టుంది ఏంది అనే దానికి సంబంధించింది మనం రైతులతో చూద్దాం. అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది? బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు మీరు ఎన్ని ఎకరాలు పంట వేసారు? మీకు ఎంత పెట్టుబడి అయింది? నేను 2 ఎకరాలు వేసానండి. అది ఎన్టీఆర్ జిల్లా, బోదాడు జిల్లా. అయితే ఇంకా నల్లులు బట్టి సగం తారు సగం ఇవన్నీ ఎర్రకాయలు ఎరుకొని వేస్తుంటే 23,600 రేటు జెండా పాట అయింది. ఇక్కడ వచ్చేసరికి 16,000, 12,000, 13,000, 14,000 మరి మిర్చిని బట్టి అట్ట అడుగుతున్నారు. మేల్ రకానికి ఒక రకంగా ఉన్నది, మామూలుగా 2-3 రకాల గ్రేడ్ 1, గ్రేడ్ 2 అట్లా ఉంటుంది కదా. మీకు ఖరీదారా? మీరు రైతా? రైతే. మరి మీకు ఎంత ఖర్చు వచ్చింది ఎకరానికి? ఎకరానికి 1,50,000 వచ్చింది. ఇప్పుడు మీకు ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చింది? ఏమో 3 క్వింటాలు అయితే 2 ఎకరాలు. ఒక్కో రైతు ఒక్కో ప్రాంతం నుంచి అటు ఒకవైపున ఎన్టీఆర్ జిల్లా నుంచితో పాటుగా వివిధ రకాల ఒకవైపు తిరువూరు నుంచి, అదేవిధంగా అంటే భద్రాచలం ప్రాంతం నుంచి కానీ అటు ఒకవైపున సూర్యాపేట, నల్గొండ ఈ ప్రాంతాల నుంచితో పాటు వరంగల్ సమీపంలో ఉన్న మహబూబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా రైతులు వస్తూ ఉన్నారు. అయితే మొత్తానికైతే తమ మేలే రకం ఇచ్చి తీసుకొచ్చినా సరే గిట్టుబాటు ధర కావట్లేదు. కేవలం జెండా పాటను మాత్రమే ఒకరికిద్దరికే కేటాయించి మిగతాది మాత్రం కూడా మాకు అన్యాయంగా దోసుకుంటున్నారని చెప్పి రైతులు ఆవేదన పడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని ఎకరాలు వేశారు? అసలు ఎలా ఉంది మీకు రేటు? రేట్ ఏముందన్న, కృష్ణా జిల్లా నుంచి వచ్చినాం, జగ్గైపేట పక్కన మాది బోధవాడ. రేటు ఉందని 7కి వస్తేనే ధర పలికిద్దని 7కి వస్తే జెండా పాట 23,600. ఇక్కడ మా మిర్చి దగ్గర కానీ 13,000, 14,000. నీ కాయలు కొద్దిగా నిమ్ము ఉన్నాయి, కొద్దిగా పండ్లు ఉన్నాయి. జెండా పాట 1 టిక్కి 2 టిక్కిలు కూడా పాడుతున్నారు 23,600. మిగతా మొత్తం అంత కుమ్మకయ్యి అడ్డంగా అడుగుతున్నారు. ఇష్టమైతే ఇలా పో అంటున్నారు. వచ్చేటప్పుడు 3,000 కిరాయి, పోయేటప్పుడు 6,000 కిరాయి. ఎకరానికి వచ్చేసి 3 ఎకరాలు వేసినా 11 టిక్కీలు అయినాయి. కొనేవాడు గతి లేదు 7కి వస్తేనే. ఇలా అడ్డంగా ధారాళంగా అడుగుతున్నారు. ఇంకేం చేసి ఏమంటున్నారు, ఎవరు దారి వాళ్ళు పడి వెళ్ళిపోతున్నారు. ఇంకేడే కూర్చున్నాం మా టిక్కీలు కాడ. మాది శోభనగూడెం, చంద్రపాలెం డిస్టిక్, చంద్రపాలెం మండలం, సూర్యాపేట డిస్టిక్. నేను 4 ఎకరాలు వేసా. ఆర్మూరు బిఎస్ఎఫ్ది. కనీస మద్దతు ధరలు లేకుండా కూడా రైతుల్ని చాలా ఇబ్బంది పెడతారు. జెండాపాట వచ్చేసి 23,600కి ప్రఖ్యాత గాయిస్తే లోకల్ కాయలు వచ్చేసి 13,000కి, 12,000కి చాలా దారుణంగా దళారీ వేస్తానికి చాలా దారుణంగా అడుగుతుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతూ గందరగోళంగా ఉన్నారు. మీరు ఎప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎన్ని ఎకరాలు వేశారు ఏంది అనే దాని మీద ఒకసారి చూద్దాం మనం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దయినా తిరుమలగిరి అండి. తిరుమలగిరి ఏ జిల్లా? ఇది కృష్ణా జిల్లా. ఎన్ని ఎకరాలు? నేను వేసింది ఎకరం. ఎంత వచ్చింది? నా 10 మూటలు అయింది. టిక్కీలు ఎకరాకి 1,00,000 ఖర్చు వచ్చింది. ఎంత చెప్పారు రేటు? వాళ్ళు 12,000కి 11,000 అడుగుతారు. మేము ఇవ్వలేదు. అది ఇంకా మళ్ళీ వస్తాం అంటారు. పోతారు వాళ్ళు. మేము అట్ట కూర్చున్నాం. అది ఆ రేటుకి అయితే మాకు గిట్టుబాటు. మేము ఉదయం 5:30కి వచ్చాం. అక్కడ ఎన్ని గంటలు బయలుదేరారు? 3ంటికి. లోడింగ్ ఎప్పుడైంది? లోడింగ్ 3ంటికి అవుతుంది. తెల్లవారుజాము 3ంటికి నుంచి బయలుదేరారు. కానీ ఇక్కడికి వచ్చిన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంది. అట్లనే కూర్చున్నాం.
మాది ఎతిరాజపురం ఉందండి, మెలిచెరు మండలం, తెలంగాణ సూర్యాపేట జిల్లా. 2 ఎకరాలు వేసినామండి. ఈ మధ్యలో కొద్ది కాపు బాగుండని మందులు కొట్టుకుంటూ ఉంటే వర్షం వచ్చి కింద పడిపోయింది. కింద పడ్డప్పుడు ఇంకా ఉన్న కాయలు కొద్ది కూలోళ్ళు పెట్టి కోపితే కూలోళ్ళు 300, 400, 500 కాడికి పెరిగింది. 7కి తీసుకొచ్చినాం. 7కి తీసుకొచ్చిన తర్వాత మా ఈ కాయ కొద్దిగా అర్థం లేదు, పదునుంది, నిమ్ముందని చెప్పేసి జెండాపాట 3600కు పోతే వీళ్ళు వచ్చేసి అడిగేది 15,000, 16,000, 13,000 అలా అడుగుతున్నారు. ఏం చేయాలో ఆలోచన తోచక ఇంకా కూర్చున్నాము. 2 ఎకరాల కోపిటానికి కూలోళ్ళ వరకు 120 మంది పడుతున్నారు. ఆ 120 మందికి మనిషికి వచ్చేసి 400. ఆటో ఖర్చు 1000 రూపాయలు. ఏం చేయాలి? మేము మళ్ళీ సొంతం పొలాలుగా కౌలు ఇవ్వండి మేము చేసేది. జెండాపట్నం ముగ్గునరికి అప్పచెప్పేసి మిగతా వారికి మొత్తానికి వాళ్ళకి ఇష్టాన్ని రీతిగా ట్రేడర్స్ వీళ్ళని అందిన కాడికి దూసుకుంటున్న ఘటన అయితే ఖమ్మం మార్కెట్లో ఉంది. ఇకనైనా సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పక్షాన నిలబడి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించే విధంగా, రైతులను మేలుకు చేకూర్చే విధంగా అధికారులను ఆదేశించాలని చెప్పి కోరుతున్నారు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.